పార్టీ అధికారంలో రావచ్చు. ఇటు చూస్తుంటే మనం జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులతో ఉన్న ఈ కూటమి అధికారంలోకి వస్తుందని చాలామంది మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఎలా ఉంది? రాష్ట్రంలో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల వల్ల, పేదలకు అందించిన సంక్షేమ పథకాల వల్ల, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వల్ల ఖచ్చితంగా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం జరుగుతుంది. సరే ఏంటి సార్ అంత నమ్మకం ఏంటి? మరి ఇంతమంది కూటములుగా వస్తున్నారు, జగన్ సింగిల్గా వస్తున్నారు, జగన్ ఓడిస్తాం జైలుకు పంపిస్తాం అంటున్నారు కదా. ప్రజల అండతో, ప్రజల మీద ఉన్న నమ్మకంతో మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి భయపడి పరారైపోయాడు విదేశాలకు అనేసి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు భయపడేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిల్లలతో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎంజాయ్మెంట్ చేయాలి, పిల్లలతో సరదాగా ఉండాలి. ప్రతి కుటుంబంలో సంవత్సరానికి 10 రోజులు 20 రోజులు ఎంజాయ్మెంట్ చేయాలి. అదే పిల్లలు తీసుకుని ఆయన ఎంజాయ్మెంట్ చేయడానికి పోయాడు అంతవరకే, కానీ భయపడిపోయే వ్యక్తి అయితే కాదు. అంటే పేద ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు. సుమారుగా ఒక 12 లక్షలు కావచ్చు, 12 కోట్లు కావచ్చు ఖరీదైన విమానాన్ని తెప్పించుకొని ఆయనకి విదేశాలకు వెళ్ళాడు అనేసి మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు పేద ముఖ్యమంత్రి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గతంలో ₹1 ముఖ్యమంత్రి చెప్పాడు. ఆయన తిరిగే ఖర్చులు మొత్తం ప్రజల మీద పడ్డాయి. అదేవిధంగా అంతకుముందు ఎన్టీ రామారావు గారు, అంతకుముందు చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు. అదంతా కూడా ప్రజల ధనంతో ఇదే కానీ ప్రజలు మోసం చేసే వాళ్ళే కానీ వాళ్ళు ఏం కాదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు చెప్పాడు, ఇంత ఖర్చుతో వెళ్తున్నామని చెప్పాడు. అతను సొంత ఖర్చు పెట్టుకుంటాడో గవర్నమెంట్ పెట్టదో తెలియదు. ఊరికి ఎవరంతా వాళ్ళు మాట్లాడితే ఉపయోగం ఉంది. పల్నాడు జిల్లాకి సంబంధించి గురజాల, మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రాక్షసత్వం ఎక్కువైంది, గురజాలలో కాసు రాక్షసత్వం ఎక్కువైంది అనేసి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే కాసు కుటుంబం గత 100 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంది. కాసు వెంకటరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కాసు వెంగళరెడ్డి, కాసు కృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి, వీళ్ళందరూ రాజకీయాల్లో ఉన్నారు. ఏ రోజైనా కాసు కుటుంబంలో ఎక్కడైనా రౌడీయుజం కానీ ఇది చేయడం చూపించండి. అదే అర్థం శ్రీనివాసరావు ఇక్కడ ఈ నియోజకవర్గంలో 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏమి రౌడీలు చేశాడో మొత్తం ప్రజలకు తెలుసు. కాసు అంటే అభివృద్ధి అంటే కాసు అంతవరకే, కానీ కాసు ఇవాళ టీడీపీ వాళ్ళు చెప్పండి రౌడీజం ఎక్కడైనా సరే చేశాడో కాసు అని చెప్పండి. ఎమ్మెల్యేగా గెలిచిన మొదట్లో ఒక బీసీ డాక్టర్కి ఇబ్బంది జరిగితే దాన్ని రక్షించిన వ్యక్తి, అతను టీడీపీ డాక్టర్ అయినా కానీ రక్షించిన వ్యక్తి కాసు మహేష్ రెడ్డి. అతనికి న్యాయం చేసిన మనిషి కాసు మహేష్ రెడ్డి. కాసు మహేష్ రెడ్డి ఎక్కడ, కాసు కుటుంబం ఎక్కడ పేదలకు అన్యాయం చేయదు. ఓకే, భీమవరం పరిస్థితి ఎలా, పిఠాపురం పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? పిఠాపురం అనేది చాలా లాంగ్, మనకి వాళ్ళకి చాలా లాంగ్. అక్కడ కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇద్దరు కాపులే, కాపు మహిళ ఆమె కాపు. అక్కడ పేద ప్రజలు అనేది ఒకసారి ఆమె ఎంపీగా ఎమ్మెల్యేగా అన్ని చేసి ఉంది. ప్రజలు సహకరించి ఆమెను గెలిపిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే మంగళగిరి పరిస్థితి, మరి నారా లోకేష్ గారి పరిస్థితి? మంగళగిరి పరిస్థితి వేరమ్మా. మంగళగిరి అక్కడ బీసీ సామాజిక వర్గాలు ఎక్కువ. లోకేష్ అనేవాడు ఇప్పుడు మేజర్గా ఇక్కడ అమరావతి రాజధాని అని చెప్పే దాని మీద వాళ్ళ కుటుంబం చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం విశాఖపట్నం నుంచి రాజధాని చెప్పడం జరుగుతుంది. అక్కడ బీసీలు అందరూ కలిసికట్టు పనిచేస్తే ఖచ్చితంగా గెలుస్తుంది. లేని పక్షంలో అమరావతి రాజధాని ఎఫెక్ట్ పడితే మాత్రం మాకు ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. మరి బాలకృష్ణ సంగతి ఏంటంటారు? హిందూపురం అనేది అది తెలుగుదేశం పార్టీ పంచుకోట. అది బాలకృష్ణ గారు అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అది దాన్ని ఎప్పుడు చేయలేము. సినిమా యాక్టర్గా అతనికి అన్ని అందాలా. అతను ఒక సొంత వెహికల్ పెట్టి డాక్టర్స్ని పెట్టి ఆ నియోజకవర్గం మొత్తం డెవలప్మెంట్ చేసుకోవడం చాలా సిద్ధపడ్డాడు. ఎన్టీ రామారావు గారు కానీ అక్కడి నుంచి చేసుకుంటే అసలు అవకాశం ఉండొచ్చు. ఓకే, ఫైనల్గా మరి మీ జగన్మోహన్ రెడ్డి గారికి 175 నియోజకవర్గాల్లో మీకు తెలిసినంత వరకు ఎన్ని స్థానాలు దక్కే అవకాశం ఉందంట? ఖచ్చితంగా 100 నుంచి 120 వరకు అయితే ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది.